2019లో ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో మనం చూసాం. ముఖ్యంగా 2020వ సంవత్సరం మొత్తం ప్రపంచం అంతా కరోనా భయం గుప్పిట్లోనే గడిపింది. కరోనా మహమ్మారి ఎటు నుంచి ముంచుకొస్తుందో అనే సందేహం, వ్యాధి వచ్చిన తర్వాత ఎంత తీవ్రంగా మారుతుందో అనే అనుమానం, హాస్పిటల్లో కనీసం చోటు కూడా దొరుకుతుందో లేదో తెలియని అయోమయం, అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందుతుందో లేదో అన్న భయం, ఈ భయాలు అనుమానాల మధ్య లక్షల రూపాయలు ఖర్చు చేసినా ప్రాణాలు నిలబడతాయని నమ్మకం లేని సమయం, ఆ భయంకర పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు, కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురుచూసింది. పరిస్థితులు ఎప్పుడైతే తీవ్రంగా మారాయో ఎందరో శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎట్టకేలకు శాస్త్రవేత్తల కృషి ఫలించింది. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కనిపెట్టారు అన్న వార్త ఎంతగానో ఆనందాన్నిచ్చింది. మన దేశం కూడా స్వయంగా వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచానికి పంచింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధం అనుకున్నారంతా. దాంతో కరోనా వ్యాక్సిన్ కోసం కోట్లాది మంది క్యూ కట్టారు. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ ఇవి చాలవన్నట్టు బూస్టర్ డోస్ అంటూ వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఇలా ప్రజల్లో కరోనా కల్పించిన భయం వ్యాక్సిన్ వైపు ప్రజల్ని పరుగులు పెట్టేలా చేసింది. అయితే వ్యాక్సినేషన్ అయిపోయింది, ఇక అంతా సేఫ్ అనుకునే సమయానికి వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం పుకార్లే అని చాలామంది కొట్టిపారేశారు. కానీ తాజాగా యూకే కోర్టులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ సమర్పించిన నివేదిక ఒక్కసారిగా కోవిషీల్డ్ వేయించుకున్న కోట్లాది మంది గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసింది. కాబట్టి అసలు కోవిషీల్డ్ గురించి ఆస్ట్రాజెనికా చెప్పిన వాస్తవాలేంటి, కోవిషీల్డ్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే ఈ విషయాల గురించే మీకు అర్థమయ్యేలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తాను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దేశం కరోనా మహమ్మారి కుప్పెట్లో చిక్కుకొని వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో భారత్ బయోటెక్ మరియు ఇండియన్ కౌన్సిలింగ్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా మొట్టమొదటిసారిగా కోవాక్సిన్ తయారు చేశాయి. అయితే కోవాక్సిన్ మార్కెట్లో విడుదలైన కొన్ని రోజుల్లోనే సిరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ అనే మరో వ్యాక్సిన్ తీసుకొచ్చింది. నిజానికి ఆ రోజుల్లో కరోనా కలిగించిన నష్టం, వ్యాక్సిన్లకు ఉన్న డిమాండ్ వల్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ వ్యాక్సిన్లకు వెంటనే అప్రూవల్ ఇచ్చింది. దాంతో ఇండియన్ మార్కెట్లో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అయితే కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ రెండిట్లో కోవిషీల్డ్కి స్టోరేజ్ అండ్ క్యారింగ్ ఫెసిలిటీ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం కూడా ఎక్కువగా కోవిషీల్డ్నే ప్రజలకు అందించింది. దాంతో మన దేశంలో ఎక్కువ మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్నే వేయించుకున్నారు. లెక్కల ప్రకారం 2022 వరకు 1.7 బిలియన్ డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ఇండియాలో ఉపయోగించారు. కోవిషీల్డ్ అనేది పూణేకు చెందిన సిరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసినా కూడా పూర్తిగా ఆ వ్యాక్సిన్కి సంబంధించిన రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ అంతా బ్రిటన్కి చెందిన ఫార్మాసిటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనికా అనే కంపెనీ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. ఆస్ట్రాజెనికా కనిపెట్టిన ఫార్ములాను ఇండియాకు చెందిన సిరమ్ ఇన్స్టిట్యూట్ తీసుకుని కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తయారు చేసింది. ఇండియా మరియు ఆసియా, ఆఫ్రికాలోని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లలో సిరమ్ ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ పంపిణీ చేసింది. అయితే ఇదే కోవిషీల్డ్ని ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్, వాక్సిజెవేరియా లాంటి వివిధ పేర్లు పెట్టి విక్రయించింది. బ్రిటన్, యూకే, యూరప్, డెన్మార్క్, నార్వే లాంటి దేశాల్లో కూడా ఇదే వ్యాక్సిన్ని ఆస్ట్రాజెనికా కంపెనీ విక్రయించింది. అంటే మన దేశంలో సిరమ్ ఇన్స్టిట్యూట్ కేవలం కోవిషీల్డ్ని తయారు చేసింది, కానీ ఆ వ్యాక్సిన్ తయారు చేయడానికి కావాల్సిన ఫార్ములా అంతా ఆస్ట్రాజెనికా కంపెనీ నుంచి వచ్చింది. యూకే, యూరప్ లాంటి దేశాల్లో విక్రయించిన వ్యాక్సిన్ మరియు మన దేశంలోని కోవిషీల్డ్ ఈ రెండు ఆస్ట్రాజెనికా ఫార్ములా ఆధారంగా తయారైన వ్యాక్సిన్లే. అయితే 2021లో యూకే హైకోర్టులో జామిస్ కాట్ అనే వ్యక్తి ఒక కేసు వేశాడు. 2021 ఏప్రిల్లో ఆస్ట్రాజెనికా వారి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తన మెదడులో బ్లడ్ క్లాట్ అయిందని, వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ వల్ల ఇలా జరిగింది అని ఆస్ట్రాజెనికా కంపెనీ మీద కేసు వేశాడు. జామిస్ కాట్తో పాటు ఆస్ట్రాజెనికా కంపెనీ మీద యూకేలో 51 మంది ఇదే విధమైన కేసులు వేశారు. ఈ కేసుల్లో విచారణ సందర్భంగా కోర్టు ఆస్ట్రాజెనికా కంపెనీ నుంచి వివరణ కోరింది. 2024 ఫిబ్రవరిలో ఆస్ట్రాజెనికా కంపెనీ కోర్టుకు సమర్పించిన పాత్రల ప్రకారం కొన్ని అరుదైన సందర్భాల్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో టీటీఎస్ అనే రేర్ సైడ్ ఎఫెక్ట్స్ బయటపడే అవకాశం ఉన్నట్టు ఆస్ట్రాజెనికా కంపెనీ అంగీకరించింది. 2024 ఫిబ్రవరిలో కంపెనీ కోర్టులో ఒప్పుకున్న ఈ విషయం తాజాగా బయటకు రావడంతో ఒక్కసారిగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా ఉలిక్కిపడ్డారు. అయితే అసలు ఆస్ట్రాజెనికా కంపెనీ చెప్పినట్లు టీటీఎస్ అంటే ఏంటి? టీటీఎస్ అనేది మెడికల్ టర్మినాలజీలో చెప్పాలి అంటే థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ ప్రకారం ఈ వ్యాధి సోకిన వారిలో శరీరంలోని వివిధ భాగాల్లో రక్తం గడ్డకడుతుంది. సాధారణంగా కాళ్ళు, చేతులు లాంటి భాగాల్లో రక్తం గడ్డకడితే ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చు.
కానీ బ్రెయిన్, హార్ట్, లంగ్స్ ఇలా శరీరానికి సంబంధించిన అతి సున్నితమైన భాగాల్లో బ్లడ్ క్లాట్ అయితే మాత్రం బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, పక్షవాతం లాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనితో పాటు కోవిషీల్డ్ తీసుకున్న వారి రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవి టీటీఎస్ లక్షణాలు. ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వేయించుకున్న ప్రతి ఒక్కరికి ఈ టీటీఎస్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేదు. రేర్ కండిషన్స్లో అంటే అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని చెప్పింది. కాబట్టి కోవిషీల్డ్ వేయించుకున్న ప్రతి వ్యక్తికి టీటీఎస్ ఎఫెక్ట్ అవ్వదు. అయితే కరోనా తర్వాత చాలామంది గమనించిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే యువకులు, మధ్య వయస్కులు, చిన్నపిల్లలు ఇలా వయసుతో సంబంధం లేకుండా హార్ట్అటాక్ వచ్చి కళ్ళ ముందే కుప్పకూలి మరణించడం ఎక్కువైంది. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు మనం ఇప్పటికే చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి కలిగిన అనుమానం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఇలా జరుగుతుంది అని. అంటే సామాన్య ప్రజలకు ఎప్పటి నుంచో ఈ కరోనా వ్యాక్సిన్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలకు కొందరు మెడికల్ మేధావులు, డాక్టర్లు కూడా తోడయ్యారు. వారు కూడా ముందు నుంచే వ్యాక్సిన్ల పనితీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ అనుమానాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా గుర్తించింది. 2023లోనే ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న 10 కోట్ల మంది మీద పరిశోధన చేసి ఎన్నో భయంకరమైన విషయాలను నిర్ధారించింది. WHO రీసెర్చ్ వింగ్ గ్లోబల్ వ్యాక్సిన్ డేటా మీద స్టడీ చేసి కొన్ని రకాల వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె, కండరాల్లో వాపు కారణం అయ్యే మయోకార్డిస్ వచ్చే అవకాశం ఉందని తేలింది. దీనితో పాటు మెదడు, నాడీ వ్యవస్థలకు హాని చేసే వ్యాధులు, సున్నితమైన భాగాల్లో రక్తాన్ని గడ్డకట్టించే వ్యాధులు వచ్చే అవకాశం 1.5% పెరిగినట్లు WHO తేల్చి చెప్పింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉన్న కార్డియాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెనార్లో చేసిన పరిశోధనలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6.5% ఉన్నట్లు 2023లో చెప్పారు. ఈ పరిశోధనలను పరిగణలోకి తీసుకుని ఇప్పటికే కొన్ని ఫిన్లాండ్, నార్వే, స్కాట్లాండ్ లాంటి దేశాలు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ నిషేధించాయి. అయితే వ్యాక్సిన్లు తీసుకున్న ప్రతి వ్యక్తి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, పరిశోధనలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు తేల్చి చెప్పినా అవి ప్రతి వ్యక్తిని ఎఫెక్ట్ చేస్తాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. నిజానికి ఒక వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఎంతో పరిశోధన చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్, డెవలప్మెంట్, టెస్టింగ్, అబ్జర్వేషన్, ఎఫెక్ట్ ఇవన్నీ పరిశీలించి ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారు. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవో నిర్ధారించుకున్న తర్వాత మరియు వ్యాక్సిన్కి సంబంధించిన డేటా అంతా ప్రతి దేశంలో రికార్డ్ చేసి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కనీసం 5 సంవత్సరాల సమయం పడుతుంది. కొన్ని వ్యాధులకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రతిదీ చాలా హడావుడిగా జరిగిపోయింది. నిజానికి ఆ రోజుల్లో ఉన్న అత్యవసర పరిస్థితుల వల్ల కరోనా వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన తయారు చేయాల్సి వచ్చింది. అయితే కోవిషీల్డ్ తీసుకున్న వారిలో మాత్రమే కాదు, మెడిసిన్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కోవిషీల్డ్ విషయంలో కూడా అదే జరిగింది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ముందుగా ఊహించిన అంశాలే. ఆస్ట్రాజెనికా రేర్ కండిషన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పింది. కాబట్టి కోవిషీల్డ్ గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనేది డాక్టర్లు చెప్తున్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.